బాబు పేరు అజిత్ కుమార్. తన తర్వాత వాళ్ళు ముస్లిమ్స్కి కన్వర్ట్ అయినారు. మైనార్గా ఉన్నటువంటి బాబుని 18 సంవత్సరాల కన్నా చిన్నగా ఉన్నటువంటి బాబుని ఆయన రీల్స్ చేసుకుంటుంటే అనవసరంగా వీళ్ళు ఇంకేదో చేస్తున్నారు అని చెప్పి తీసుకెళ్ళి జైల్లో పెట్టి 3 days ఉంచారు పోలీస్ స్టేషన్లో. మదర్ పోతే కూడా పోలీస్ స్టేషన్లో కనీసం అడగలేదు, చూపించలేదు బాబుని. 3 days ఉంచినారు. అసలు మైనర్ని 3 days ఎట్లా ఉంచుతారు అని చెప్పి హ్యూమన్ రైట్స్లో కూడా కొంతమంది న్యాయవాదులందరూ కూడా కలిసి కేసు వేయడం జరిగింది. ఆ ఫ్యామిలీ తరఫున కొట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు హ్యూమన్ రైట్స్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ మీద చాలా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇట్లా 3 రోజులు ఒక చిన్న పిల్లగాన్ని తీసుకెళ్ళి పెడితే ఇప్పుడు అబ్బాయి మేజర్ అయ్యాడు, కానీ మైనర్ ఉన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్, దానివల్ల ఆయన చాలా సివియర్గా హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి, ప్రాబ్లమ్స్ వచ్చినాయి. హ్యూమన్ రైట్స్ ఒక డైరెక్షన్ ఇచ్చింది, మొత్తం కంప్లీట్ ట్రీట్మెంట్ గవర్నమెంట్ చేయాలి అని. నిమ్స్కి వెళ్తే 3 లక్షలు ఖర్చు అయితే గవర్నమెంట్ పెట్టుకోలేదు. మళ్ళీ వీళ్ళు వెంటబడితే మళ్ళీ అప్పుడు సీఎం రిలీఫ్లో 1.5 lakh అంటే సగం ఇచ్చారు, ఇంకా సగం ఇవ్వలేదు. సో గవర్నమెంటే తప్పు చేస్తుంది, గవర్నమెంటే బాబుని 3 రోజులు జైల్లో పెడుతుంది. కానీ వైద్యానికి ఖర్చు చూసుకోరు. ఆ బాబుకు మెంటలీ ఆయన స్టేటస్ ఎట్లుంటుందని ఆలోచించరు. ఇప్పుడు ఆయన స్కూల్ నుంచి డ్రాప్ అవుట్ అయిపోయినారు. స్కూల్ అడ్మిషన్ ఎవరు చూడాలి, ఆయన ఫ్యూచర్ ఎవరు చూడాలి, ఈ అన్ని అంశాలను కూడా దయచేసి ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకోవాలి. దీని మీద నేను డీజీపీ గారిని కలుద్దామని చెప్పి అపాయింట్మెంట్ అడిగినాం. దీని మీద అట్లనే సామినేని రామారావు గారి మర్డర్ ఖమ్మంలో జరిగింది. ఈ 2 అంశాల మీద కలుద్దామని అడిగితే డీజీపీ గారు అసలు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. ఈ 2 నేను అఫీషియల్గా ట్విట్టర్లో పెట్టి ట్యాగ్ చేసి వారికి ఈ 2 కేసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వారు డీజీపీ గారు త్వరితగతిన స్పందించి అజిత్ విషయంలో న్యాయం చేయాలి. ఖచ్చితంగా ఆ బాబుకు ఫ్యూచర్ అనేటటువంటిది ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి వైద్యం సంపూర్ణంగా ప్రభుత్వం చేయించాలి. అదేవిధంగా మంచి స్కూల్ కానీ కాలేజ్ కానీ అబ్బాయిని చేర్పించాలి. డెఫినెట్గా ఆయన ఆదుకోవాలి. లేకపోతే మాత్రం న్యాయవాద మిత్రులు ఉన్నారు చాలామంది, మేమున్నాం, అందరం కూడా కలిసి అబ్బాయికి న్యాయం జరిగేంత వరకు కూడా పోరాటం చేస్తాం. థ్యాంక్ యూ.